అక్క ఆరా ఉగ్గాని బజ్జీ ఉగ్గాని బజ్జీ ఏం స్పెషల్ ఇది? రాయలసీమ స్పెషల్. అయితే మన రాయలసీమలో అడిగి ఉంటారు. అంటే తెలంగాణలో కూడా స్పెషలేనంట. తెలంగాణలో కూడా తింటారు ఉగ్గాని. కానీ మెయిన్ స్పెషల్ వచ్చేసి అక్కడ బయట అమ్ముతారుగా, అక్కడ టమాటాలు అవన్నీ వేసి బిహారాలు చేస్తారు. కాకపోతే అది చూడవారా, అది అలాగా ఇదేగా ఇంత మెత్తగా ఉంటాయి. ఈ బొరుగులు వేసి చేస్తారుగా, బొరుగులు వేసి చేస్తారు. అదే చూడవా, టమాటా అవన్నీ వేస్తారు చూడు, అది చూడవా అనుకుంటున్నా. దాన్ని కూడా మన సబ్స్క్రైబర్లు మన దాంట్లో అడిగిందే కాక మా మమ్మీ దాంట్లో కూడా నా దాంట్లో ఇందాక పెట్టింది అక్క, నేనే అడిగింది వెయిటింగ్ ఫర్ వీడియో అని. అయితే ఇంకా మా మమ్మీ దాంట్లో కూడా పోయి ఆంటీ ఇట్లా చేయండి, మన రాయలసీమ స్పెషల్ చేయండి ఉగ్గాని ఇంకా బజ్జీ అన్నారంట. కాబట్టి సరే అన్ని దగ్గర అడుగుతున్నారు కదా మీకోసం అని చెప్పి మా మమ్మీతో చేయించిన ఫుల్ వీడియో మమ్మీ చేసింది. ఫుల్ వీడియో మా మమ్మీ దాంట్లో చూడండి ఎట్లా చేసింది ఏందనేది చూడండి. మంచిగా మీరు అనుకున్నట్టు కలర్ఫుల్గా వచ్చిందా ఉగ్గాని ఇంకా బజ్జీ. తమ్నేల్ చూపి అక్క. చాలే. ఇందాక ఎన్ని బజ్జీలు వేసినావు నాకు? తినే ఇద్దరికి 3 బజ్జీలు వేసింది. ఉగ్గాని మాత్రం నీ దాంట్లో ఎక్కువ ఉంది. చూడండి ఇక నా దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు, ఎక్కువ అట్లా మరీ వాంటెడ్గా ఎక్కువ కాదురా, కొలవలేం కదా. నాకేమో చూస్తుంటే నోరు ఊరుతుంది. నీకు అంత ఇష్టమారా? అంత ఇష్టమా అంటే కొంచెం మంచిగా లైట్గా బాగుంటుంది. మన ఎవరైతే అడిగినారో వాళ్ళకి ఫస్ట్ ముద్ద, తర్వాత ముద్ద నాకా స్టార్ట్. మీ బావకు మస్తు ఇష్టం రా. నువ్వు వేసేదో పొడి ఒక దీనిపైన పప్పులు పొడాలి. మమ్మీ కూడా వేస్తుంది, వేయలే కదా. అది వేస్తే అసలు నవలని కూడా రాదు, గొంతులో పట్టుకుంటా ఉంటుంది. ఇలా పట్టుకుంటుంది కానీ అదే టేస్ట్. సుతారంగా కాకుండా కొంచెం తిను. అరే నువ్వు అన్నీ చూసి వాళ్ళు అంటుర్రా. అక్క మన ఇద్దరికి జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పాక చిన్నప్పటిది. ఫన్నీ అంటే నాకు ఒకటి గుర్తుంది. అదే ఏది గుర్తుందో అది నువ్వు గెస్ చేయి చూద్దాం. నువ్వు చేసిందా? జుట్టు చూపెట్టినావు ఆ రోజు. అదేనా? అది కాదు. అది ఇంకా గుర్తుందా అనుకుంటున్నావా? ఏమైంది? కొత్తిమీర. అది కాదా? నీకు అన్నీ గుర్తున్నాయేం రా? నాకు గుర్తున్నాయి. అప్పుడు నేనేమన్నా పెద్దనే ఉన్నాయా? సరేలే కానీ ఏ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నీకు? అది కాదులే కానీ చిన్నప్పుడు ఒకసారి గాలి వచ్చింది, ఆ ఇన్సిడెంట్ గుర్తుందా? ఊర్లో? అది నాకు గుర్తులేదు, నువ్వు చెప్తావు కానీ. నాకు చిన్నతనంలో గుర్తుందంటే అది ఒక్కటే. అందులో నేను ఎగిరిపోయి, ఇప్పుడు అంటే ఇంత లావు ఉన్నా కానీ చిన్నప్పుడు గాలి వస్తే నేను ఎగిరిపోయినా తెలుసా. నిజం ఇది. ఒక రాడ్డు పట్టుకున్నా నేను, లేచిన. అదే సుడిగాలు అంటారు చూడండి. మాకు అంత సన్నగా ఉంటుండే. నిజంగానే మస్తు సన్నగా ఉండే. మరి చిన్న ఇప్పుడు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎట్లుంటాయి సన్నగా, మస్తు సన్నగా. అది కాదులే కానీ చిన్నప్పుడు నా మీద వేడి నీళ్ళు పోసినావు కూడా. అది ఎందుకు పోసినావు? నా చిట్టి తల్లని ఇప్పుడు జర లడ్డు ఉంది, దానికంటే సన్నగా ఉండే నేను. ఇప్పుడు ఇట్లా అయిపోయినా. అది వదిలేసినా కానీ ఆ వేడి నీళ్ళు అది చెప్పు. ఆ వేడి నీళ్ళు అది నేను పోస్తే అప్పుడు ఎంత గొడవ అయిందిరా. అదే చెప్పు. నేను చిన్న పిల్లని నేను కూడా. అసలు ఎట్లా అయింది ఏంది ఆ వేడి నీళ్ళు ఏంది? సేమ్ లక్కీ చిట్టి తల్లి ఉంది కదా, చిట్టి తల్లి అంతా వీడుండే, లక్కీ గడంతా నేనుండే. ఆ రోజు మేము ఇద్దరం ఆడుకుంటున్నాం ముట్టిగా, స్నానం చేస్తున్నాం ఇద్దరం. నేను చేస్తాను కదా, నేను చేస్తాను కానీ వీడు స్నానం చేస్తున్నాడు, నేను ఆడ కూర్చొని ఉన్నా బాత్రూమ్ దగ్గర. ఊరికే ఇట్లా నీళ్ళు చల్లుకోమా, ఇట్లా ఆడుకుంటుంటాం కదా ఆ టైప్లో తెచ్చిపెట్టి చైతం చల్లలే, అలా తెచ్చిపెట్టిన విషయం నాకు తెలియదు. అవి వేడి నీళ్ళు అని కూడా నేను అనుకోలేదు. తెలియదంట అందులో ముంచేటప్పుడు తెలియదా?
ఏ మా అక్క అప్పుడే ఏదో ప్లాన్ చేసింది, వేడి నీళ్ళు పోసి కాల్చేద్దాం ఇందని. ఇది మీరు మమ్మీని అడగండి. నిజంగా చిన్నదాన్ని అయితే ఆ జగ్గు నిండా వేడి నీళ్ళు తీసి నా కట్టు మీద పోసింది. అవి కావాలని కాదు, నీళ్ళతో ఇట్లా ఆడమా మనం పిల్లలప్పుడు అట్లా ఆడుతున్నా, కానీ అవి వేడి నీళ్ళు అని తెలియక పోసిన, అవి వేడి నీళ్ళు కానీ అది కాలిపోయింది. ఆ తర్వాత నన్ను కొట్టిరు చూడు, ఇంట్లో కుక్కను కొట్టినట్టు కొట్టిరు. నేను చేసిన ఓవర్ యాక్షన్ అట్లా ఉంటుంది మరి. నా గాలిని ఇంత అయితే నేను మొత్తం తోలు ఊసిపోయింది అన్నట్టు బిల్డప్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే మా అక్క మీద నాకు చిన్నప్పుడు మస్తు కషి ఉండే, ఇద్దరికి ఉండే. చిన్నప్పుడు ఎట్లా ఎవరైనా ఎవరి ఇంట్లో అయినా ఇస్తే ఉంటారు. ఇద్దరికి ఎట్లుండే అంటే మేము వీడు ఎండ్లో దొరుకుతాడో మమ్మీకి వేసి వీడి సంగతి చేద్దామని నేను. మా అక్క అయితే మరీ ఎంత దరిద్రంగా ఉంటుండే అంటే ఛీ, ఎవరి జీవితం ఉండద్దు అట్లా. నా ఫేస్బుక్ లాగిన్ చేసుకొని తన మెసేజ్లు కూడా చదువుతుండే. వీడు నెట్ షాప్కి పోయేటోడు, అప్పుడు నెట్ షాప్లేగా ఫోన్ ఉండేటివి, అంటే ఫోన్లు ఉండేటివి, కానీ వీడు ఎందుకో మరి. మా అక్క చదివిందే కాక మళ్ళీ మా మమ్మీకి చూపించేది ఆ బిట్టు ఆ కన్వర్జేషన్ అంతా ఇలా తీసి. ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటాం మనం? బాయ్స్తో మాట్లాడే గర్ల్స్తో కాదు, కానీ బాయ్స్తో మాట్లాడేటివే. బాయ్స్తోనే జరా వెరైటీగా మాట్లాడతారు కదా, బూతులుగా ఇట్లా. ఇంట్లో శుద్ధ పూస, ఎంత శుద్ధ పూస అంటే ఇప్పటికి కూడా వాడు శుద్ధ పూసనే, మరి బయట ఏం చేస్తున్నాడేమో తెలియదు కానీ. ఆ మాటలు చూసి నేను షాక్ తింటుండే, ఏంది మనోడేనా అని. ఇంత దరిద్రంగా మా అక్క అయితే, నాకు ఏదైనా ఫోన్ వచ్చి నేను ఇంటి పైకి ఇట్లా పోతుండే, మా ఫ్రెండ్స్తో మాట్లాడాలని నేను ఇంటి పైకి పోయి మాట్లాడుతుండే. కింద ఉంటే ఇట్లా ఏదో ఒకటి మాట్లాడలేము మనం ఫ్రీగా అని చెప్పి. మాది 3 floors బిల్డింగ్, నేను గుంట నక్కలాగా నిజంగానే గుంట నక్క అనే పదము నాకు మస్తు పనికొస్తుంది వీడి విషయం. మెల్లగా కాళ్ళ సౌండ్ ఊర్రాదు మా అక్క వచ్చేది, మెల్లగా వస్తుంది వచ్చి ఫోన్ ఎంత మెల్లగా ఇట్లా ఇట్లా పోయి వింటా చాటు కాడ దాసుకొని. అక్కలు ఇంకా ఎవరన్నా చిన్నోళ్ళు అయితే, ఇప్పుడంటే మేము పెద్దోళ్ళం అయిపోయినాంలే, చిన్నోళ్ళు ఉంటే తమ్ముళ్ళని అట్లా చూడండి, నేను నా తమ్ముడిని అట్లా కాపాడుకున్నా మరి. అది కాక మళ్ళీ బ్లాక్మెయిల్ వెంటనే చెప్పదు అది. 4 రోజులు చాకరీ చేయించుకుంటుంది, నెల తర్వాత ఇంటి తిరిగి చెప్తుంది. ఇంకా చెప్పేదే అదైతే ఖచ్చితంగా మా అక్క దగ్గర ఫస్ట్ లో ఏం చేసిండు, నేను చెప్పేటివన్నీ నేటోడు చేసేటోడు, తర్వాత ఇంకా ఉండంగా బర్స్ట్ అయిపోయినాడు కూడా. చెప్తే చెప్పుకోపో అని, లేదంటే ఏంది బానితత్వం నాయన అని చెప్పి. ఇంటర్ టైంలో, అంతకుముందు చిన్నప్పుడేమో వద్దుమే ఉమ్మే అక్క నువ్వు ఏం చెప్తే చేస్తామే అని చేసేటోడు. ఇంటర్ అయిన తర్వాత చెప్పుకుంటే చెప్పుకో, ఏడన్నా సావు చేసుకో డా నేనే చెప్తారా అని కాడిగా అయిపోయింది. మరి 1 రోజు 2 రోజులు అంటే సరే, నెలలు అసలు బ్లాక్మెయిల్ చేసి ఎంత బ్లాక్మెయిల్ అనుకోరు. వీళ్ళ ఫ్రెండ్స్ కానీ నుంచి వస్తువులు తెచ్చుకునేటోడు, ఆయన నేను దొబ్బేస్తుంటే వాటర్ తేపో, అవి తేపో, ఇవి తేపో, తిండి విషయంలో కూడా ఇది తినద్దు అది తినద్దు. మా మమ్మీ వీడికి పెట్టినవి కూడా ఇచ్చేయమని దాన్ని నేను వద్దని నాకు ఇచ్చేసేయి, లేదంటే మమ్మీకి చెప్పేస్తాను మొన్న చేసిన పని అని. నాకేమో ధైర్యం లేక నేను ఏం చేసినా మా అక్కతో చెప్తుండే, ఏదో చిన్న రిపోర్ట్ కార్డులలో సంతకాలు నేనే పెట్టేస్తుండే. మా అక్కకి తెలుస్తుండే అది, ఎందుకంటే ఒకటే స్కూల్ అప్పుడు రిపోర్ట్లు వచ్చినాయని తెలుసు మా అక్కకి. సంతకాలు పెట్టి నేను ఇచ్చేస్తుండే, దానికి కూడా మళ్ళీ బ్లాక్మెయిల్ చెప్పనా మమ్మీకి అని. మా వాడు చిన్నప్పుడు ఇది బ్యాక్ బెంచర్, లైఫ్లో ఫస్ట్ బెంచర్, నిజం ఇది. అది ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ ఎవరైతే వెనకాల కూర్చొని చదువుకు మించి ఉంటారో వాళ్ళు లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, జీవిత జ్ఞానం బాగా నేర్చుకుంటారని నేను నమ్ముతా. అందుకే ఇప్పుడు 2 పిల్లల్ని నేను అట్లే ఉండి పైకి రంటరా అంట. నేను నా క్లాస్లో ఫస్ట్ బెంచర్ని చూసిన, లాస్ట్ బెంచర్ని చూసిన. ఫస్ట్ బెంచర్ ఇంకా నాకు చాలా తెలివి ఉంది అనే భ్రమలో జీవితంలో ఏమీ సాధించకుండా నాకు తెలివే ఉంది అనుకుంటూ అట్లున్నారు. ఎవరైతే లాస్ట్ బెంచర్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఒక గొప్ప పొజిషన్లో సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మనం ఏ బెంచ్ అని కాదు, ఆయన బెంచులతో సంబంధం ఏమన్నా ఫస్ట్ లాస్ట్ అని అంతే. ఇంకా పాపం ఫస్ట్ బెంచర్స్ అంటే బాగా చదివి ఇప్పుడు దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా వేరే యాక్టివిటీ లేకుండా వాళ్ళకి తర్వాత వాళ్ళకి చదువు తప్ప ఇంకేం తెలియదు కూడా.
అంటే నీకు తెలీదు ఇంకా వాళ్ళ ఎట్లా బతకాలి ఇప్పుడు. పరిస్థితి బాగాలేకున్నా వాళ్ళకి ఏంటంటే నాకు చదివే వచ్చు, నేను చదివిన జాబ్ వస్తే నేను చేయగలను. ఇప్పుడు ఆ వాళ్ళదైనా ఎవరిది తప్పు కాదు, తప్పు కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, ఇంకోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. మన ఇంట్లో ఎట్లా చెప్పేది, నువ్వు జస్ట్ బాధ అని చెప్పేది. అవును మా మమ్మీ కూడా ఎప్పుడు మమ్మల్ని నువ్వు ఫస్టే రావాలని ఏం లేదు, కాకపోతే నాలెడ్జ్ మరీ లేకుండా ఉండద్దు. లాస్ట్ వచ్చిన సరే మా మమ్మీ చదువు విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతుండే, కానీ ఇట్లా బయట పనులు నలుగురితో మాట్లాడే విధంలో మాత్రం మా తమ్ముని మసేసుకుంటుండే. చీపిరి కట్టతో కొడుతుండే చూడు మా మమ్మీ. నేనేమో నవ్వేది మా మమ్మీకి, ఎంత కొడితే అంత ఎక్కువ నవ్వుతుండే. నవ్వుతూ వదిలేస్తుంది అని వదిలేస్తుండే కూడా నిజానికి. మధ్యలో మా అక్క వస్తుండే, మా అక్కకు కూడా కొడుతుండే ఒకటి. అరే నేను మంచిగా వస్తుండేరా. ఇంకో విషయం చెప్పనా, నేను మా తమ్ముడు మస్తు కొట్టుకుంటుండే. ఎంత అంటే కొట్టుకుంటుండే, బ్లాక్మెయిలింగ్ చేసుకుంటుండే. ఇట్లా ఎంత చేసినా నేను వాడిని ఎంత చేసినా మా మమ్మీ బిన్ని కొడితే మాత్రం నాకు తట్టుకోలేకపోయేదాన్ని. ఏడుస్తుండే, అడ్డం పోతుండే, వద్దు మమ్మీ వాడిని కొట్టకు మమ్మీ అని. అడ్డం పోయే 2 సార్లు ఏమయ్యే నాకు కూడా పడ్డాయి. మమ్మీ నన్ను ఎప్పుడు ఏం అనకపోతుండే, కానీ వీడిని ఇట్లా కొట్టబోయి ఇట్లా అడ్డం పోయినా సడన్గా నాకు తగిలింది. ఇంకోటి బయట వాళ్ళు ఆడకపోతుండే, అసలు ఆడకపోతుండే కానీ ఇడే ఆడుకుంటుండే. కానీ బయట వాళ్ళు మేమిద్దరం ఎన్ని కొట్టుకున్నా సరే, కానీ బయట వాళ్ళు చిన్నతనంలో నేను ఎట్లుండే తెలుసా, టైగర్ లాగా ఉండే, వీడు పిల్లిలా ఉండే. ఇప్పుడు ఈ లాయన్ అయిపోయాడు, వాడి పక్కన నేను ఎలిఫెంట్ అయింది. ఎలిఫెంట్ అయిపోయినా. అదేనే గొప్ప విషయం రా ఆ గణపయ్య. అయితే బయట ఎవరన్నా ఏమన్నా అన్నారని తెలిసిందంటే చాలు పొయ్యాలని వేసుకొని చంపి పడేస్తుంటే, ఈడొచ్చి నాకు చెప్పేటాడు చిన్నప్పుడు. ఇప్పుడు చెప్తానేడు ఏమి. చిన్నప్పుడు ఏం గొడవలక్క, చిన్నప్పుడు చిన్న సిల్లీలు. మమ్మీ ఆడొచ్చి నన్ను ఇట్లా గుంజిండు మే, ఇది అడిగితే ఇయ్యలేదు మే, నాది తీసుకుంటాను బెదిరించిండు మే. ఇట్లా మా గల్లీలో నా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా చిన్న పిల్లలే కాబట్టి మా అక్క కంటే మా అక్క వచ్చి భయపడిచ్చేది వాళ్ళని. ఎట్లా భయపడిచ్చేదని నాకు గుర్తుందా నీకు? ఏమో చిన్న పిల్లల నా ఏజ్ వాళ్ళు కూడా వచ్చి వచ్చినాం అనుకో, రేసేస్తా లేపేస్తా అనేదన్నా కాదు. అప్పుడు ఏందో ఇంకా చిన్నతనం. వీడు తినేసిండు. ప్లేట్ చూపి. నా ప్లేటా అయిపోయిందిరా, నేను చూపిస్తా. ఇంకోరి మంచి చూపి. నేను తినేసిన ఒక మిరపకాయ బజ్జీ ఉంది, కారం వేస్తుంది. అది కాదు బజ్జీలు ఏందిరా వెరైటీ ఉన్నాయి. మా మమ్మీ కారం లేని పంపిస్తా అని చెప్పి కారం పంపించినట్టుంది. అమ్మా మూతి మండుతుంది నాకు. మూతి మండుతుంది ఎందుకు? అవి తింటే ఇవి పెదాలు వాసినట్టు మంటలు వేసినట్టు అవుతున్నాయి. అయితే మీరు అనుకున్న ఈ ఉగ్గాని ఛాలెంజ్ ఎట్లా ఉంది? నాతో చేసినావుగా చెండాలంగా ఉందని అంటారు. వరస్ట్గానే ఉంది. అది కాదురా నువ్వు మా మమ్మీ కొంచెం ఎక్కడనో ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళింది. అది కాదురా నువ్వు లేదంటే మా మమ్మీని పెట్టుకొని నేను అసలు ఎట్లా చేస్తుండే అంటే జెట్ స్పీడ్లో ఇట్లా తినేస్తాను. ఉగ్గా నీళ్ళు బొగ్గా నీళ్ళు నేను ఉన్నప్పుడు పెడతావు, పాయాలు గియ్యాలు ఇవి మంచి 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 పెట్టినా నువ్వు తినవు అక్క. ఇగో నెక్స్ట్ సారి మా అక్కనే కూర్చోబెడతా. ఒకవేళ తినలేదు అనుకో మా అక్క విన్ కాలేదు అనుకో, ఎవరైతే ఛాలెంజ్ ఇస్తారో ఆ ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళకి 1000 రూపీస్ ఫోన్పే చేస్తా మా అక్కతోని. అట్లయితే నేను చెయ్యను. అదే టాస్క్. మా అక్క ఓడిపోతే మా అక్కతోని నేను ఫోన్పే చేపిస్తాను. సరే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అయితే చేస్తాం. వాళ్ళు నా సబ్స్క్రైబర్లు నీ సబ్స్క్రైబర్లు అందరూ ఒకటే కాదు కాబట్టి నెక్స్ట్ ఎందుకంటే నీ దాంట్లో నన్ను తిడుతురు. అప్పుడు ఒకటి ఎట్లా అయితే సర్లే కానీ ఇప్పుడు ఇదైతే నీకు ఓకే కదా? కాదు నెక్స్ట్ ఛాలెంజ్ నువ్వు ఒకవేళ ఓడిపోయినావు అనుకో, ఆ ఛాలెంజ్ చెప్పిన వాళ్ళకి నువ్వు 1000 రూపీస్ ఫోన్పే చేయాలి. సరే ఇంత పెట్టి అన్నాం. ఇంత కాదు, వాళ్ళు అడిగింది ఏదైతే అడుగుతారో అది చేద్దాం. అది నాకేం తెలియదు, నేను ఇదే పెడతా అదే పెడతా. వాళ్ళు అడిగిన వాటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేద్దాం. సరే అది కాదురా మన ఊళ్ళోనే విలువచ్చు కదరా. ఏంటిది? ఇట్లా మంచిగా తినడానికి ఛాలెంజ్ పిలుస్తా. సరేలే ఇంకా అంతే. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించింది అడగవా? వేసుకుంటారులేమ్మే ఎందుకో నీకు అంత ఆత్రం. కామెంట్లో పెడతారు, నువ్వు కూడా వచ్చి చదువు. చచ్చిపోతావు రాత్రి వరకు అంటావా? సరే రోజు అంటున్నాడు ఏంది ఇంకా మీ ప్రాంతాల్లో ఏవైతే స్పెషల్స్ ఉంటాయో అవి పెట్టండి.
మన తెలంగాణలో బొబ్బర్లు మటన్ స్పెషల్ అంటగా. బొబ్బట్ల గుగ్గిళ్ళు ఏమో ఏమో ఒకసారి పెట్టండి. ఏ స్పెషల్ అయినా సరే నేను అన్నీ చేస్తాను వీడియోస్, అందరివి చూస్తున్నా, ఎవరిది చేయట్లేదు అని చెప్పి ఎవరు ఫీల్ కాకండి. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది పెడుతున్నారు, మీరు ఏం చేసుకోరు, కానీ ఆయన కూడా అట్లా పెట్టకండి, నేను చేస్తాను అందరు వీడియోస్. ఇంకా ఏమేమి కావాలి ఇలాంటి ఛాలెంజ్లు కామెంట్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.